హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా సాఫ్ట్గా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు మైదాపిండి తీసుకోవాలి. ఇలా మైదాపిండి తీసుకున్న తర్వాత ఏ కప్తో అయితే తీసుకుంటామో అదే కప్తో ఈక్వల్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ మైదాపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 1 కప్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 కప్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా చేయకుండా మామూలుగా కలుపుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ ఇంకొక 1 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం స్మూత్గా ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా కలపాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మొత్తం స్మూత్గా కలిపేసేయాలి. చూసారు కదా, ఇలా మొత్తం స్మూత్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 1 కప్ వరకు కూడా మిల్క్ యాడ్ చేసుకోవాలి. మొత్తం 3 కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలా అయితేనే కొంచెం స్మూత్గా అలాగే మరీ గట్టిగా కాకుండా ఉంటుంది. ఇలా మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం స్మూత్గా చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఒకసారి ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ ప్యాన్ తీసుకొని బటర్ పేపర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఇలా మొత్తం బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక స్టాండ్ పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి కేక్ ప్యాన్ పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఒక 30 మినిట్స్ అయితేనే కుక్ అవుతుందండి. ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత నైఫ్తో కానీ టూత్ పిక్తో కానీ చూసుకోవాలి. కొంచెం ఇలా అంటుకోకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. మొత్తం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే కావాలనుకుంటే లేయర్స్లా కట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ కానీ అలాగే ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.